తెలుగు న్యూస్ నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. గత 3 రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం 5 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న మాగంటి గోపీనాథ్ ఇంట్లో ఉండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి మాగంటి ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లోని హైదర్గూడలో మాగంటి గోపీనాథ్ 1963లో జన్మించారు. మాగంటి గోపీనాథ్ కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన BA చదివారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1982లో ఆ పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 1987, 1988లో హుడా డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఇక 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత 2018లో అదే పార్టీ నుంచి రెండోసారి గెలిచారు. ఇక 2023లో బీఆర్ఎస్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఒక్కసారి, టీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2022 నుంచి బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మాగంటి గోపీనాథ్ అకాల మృతితో బీఆర్ఎస్ నేతల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఏజీ ఆసుపత్రికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీష్, మాధవరం కృష్ణారావు, మాగంటి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని వ్యక్తం చేశారు. మాగంటి అకాల మరణం హైదరాబాద్ కు తీరని లోటు అంటూ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్, పార్టీ నేతలు, జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ లో పోస్టు పెట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీఆర్ఎస్ నేత జూబ్లీహిల్స్ ప్రస్తుత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించినట్టు కూడా ఏజీ ఆసుపత్రి వర్గాలు ఇంతకుముందు అధికారికంగా ధృవీకరించడం జరిగింది. ఆయన వయసు 62. గత 3 రోజులుగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మాగంటి గోపీనాథ్ ఈ రోజు ఉదయం 5:45 గంటలకు తుది శ్వాస విడిచారన్నట్టుగా కూడా ఏజీ వర్గాలు అఫీషియల్ గా ఒక మెసేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు కూడా అధికారికంగా ధృవీకరించినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 5వ తేదీన మాగంటి గోపీనాథ్ ఇంట్లో ఉండగా ఒక్కసారిగా అతనికి హార్ట్ స్ట్రోక్ రావడము, కుటుంబ సభ్యులు హుటాహుటిగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏజీ ఆసుపత్రికి తరలించడము. ఇప్పటి నుంచి మాగంటి గోపీనాథ్ కి ఏజీ ఆసుపత్రిలో గత 3 రోజులుగా ఈ ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజామున 5:45 నిమిషాలకు తుది శ్వాస విడిచారన్నట్టుగా కూడా ఏజీ వర్గాలు అధికారికంగా ధృవీకరించడం చెప్పింది. 3 రోజులుగా ఏజీ ఆసుపత్రి వైద్యులు తనకు కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని మాగంటి గోపీనాథ్ ని బ్రతికించేటువంటి ప్రయత్నం చేశారు. కొనా ఊపిరిపై ఉన్నటువంటి గోపీనాథ్ ను ఎలాగైనా రక్షించాలన్నట్టుగా కూడా మాజీ మంత్రులు
ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎంపీలంతా కూడా అక్కడికి చేరుకొని మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అవసరమైతే విదేశాల నుంచి వైద్యులను తెప్పించైనా సరే అతన్ని బ్రతికించాలంటూ కూడా ఈ రాజకీయ నాయకులు ఏఐజీ వర్గాలతో మాట్లాడినప్పటికీ తమకు మెరుగైనటువంటి చికిత్స అందిస్తున్నప్పటికీ ఈ రోజు ఉదయాన్నే మరణించినట్టుగా కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. ఆసుపత్రి చేరగానే మాగంటి గోపీనాథ్ కు సిపిఆర్ చేయడంతో గుండె తిరిగి కొట్టుకోవడము, నాడీ బీపీ సాధారణ స్థితికి చేరడము, ఐసీయూలో వెంటిలేటర్ పై 3 రోజుల పాటు అతనికి చికిత్స అందించారు. గత కొన్నాళ్ళుగా మాగంటి గోపీనాథ్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడతా ఉన్నారు. 3 నెలల క్రితం ఇదే ఆసుపత్రిలో చేరి డయాలసిస్ చేసుకోవడము, కిడ్నీలో ఒక కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ చేయడము, దాని తర్వాత నెలన్నర పాటు రెస్ట్ లో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మళ్లీ అస్వస్థతకు గురవడము, నిన్న హార్ట్ స్ట్రోక్ కారణంగా అతన్ని ఏజీ ఆసుపత్రికి తరలించేటప్పుడు అప్పటికి పల్స్ పూర్తిగా పడిపోయి ఉండడము, మళ్ళా సిపిఆర్ చేయడంతో గుండె నాడి కొట్టుకోవడంతో అతన్ని ఐసీయూలో వేసి ఈ 3 రోజుల పాటు చికిత్స అందినటువంటి ఏజీ వైద్యులు ఈ రోజు ఉదయాన్నే చనిపోయారన్నట్టుగా కూడా అఫీషియల్ గా ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇతని రాజకీయ ప్రస్తావన విషయానికి వస్తే మాగంటి గోపీనాథ్ 1963లో జన్మించాడు. తనకు ఒక భార్య, తన వివాహం తర్వాత కుమార్తె కుమారుడు 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో అతను బిఏ పూర్తి చేయడము, టీడీపీ వ్యవస్థాపక ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1982లో ఆ పార్టీలో చేరడము, 1985లో హైదరాబాద్ నగర తొలత పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడము, ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేయడము, 1988-93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, 1987 నుంచి 88 వరకు కూడా హుడా డైరెక్టర్ గా పనిచేసినటువంటి రాజకీయ అనుభవం ఉంది మాగంటి గోపీనాథ్ కి. 2014లో మొట్టమొదటిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడము, రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ ప్రత్యేకమైనటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేసి 2018లో అదే పార్టీ నుంచి రెండోసారి గెలుపొందడము, 2023లో బీఆర్ఎస్ నుంచి మూడోసారి వరుసగా ఎమ్మెల్యే పదవి దక్కించుకుంటూ జూబ్లీహిల్స్ ఓటర్ల మనోభావాలని తను ఆకట్టుకొని అందరూ తమ వాళ్ళే అన్నట్టుగా కూడా వర్గాలు కులాలు అతీతంగా మాగంటి గోపీనాథ్ నిత్యం జనాల్లో అందుబాటులో ఉండి కార్యకర్తలకు నిత్యం అవైలబుల్లో ఉండి సమస్యలు తీర్చుకుంటూ జూబ్లీహిల్స్ ప్రాంతంలో సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, సాధారణ వ్యక్తులు, అనేక కులాలు మతాలకు చెందినటువంటి వారందరినీ కూడా మాగంటి గోపీనాథ్ ఆకట్టుకొని ప్రతి ఇంటికి వెళ్లి గడప గడపకు వెళ్లి తిరిగినటువంటి అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకుడు. వరుసగా 2014 నుంచి 2023 వరకు ఈ 12 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు వరుసగా గెలుస్తున్నాడంటే అక్కడ ప్రజలకు మాగంటి గోపీనాథ్ అంటే ఎంత అభిమానం, ఎంత సేవ చేసేటువంటి వ్యక్తిని ఈ రోజు కోల్పోయాము అంటూ కాన్స్టిట్యున్సీ నాయకులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో టీడీపీలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడు బీఆర్ఎస్ లో దగ్గరుండి పనిచేసినటువంటి నాయకులంతా కూడా తమ మిత్రుడు కోల్పోయాడు, సిటీలో ఒక ఎమ్మెల్యే మేము దగ్గరుండి కాపాడుకోలేకపోయామని ఒక బాధతో మాత్రం బీఆర్ఎస్ టీడీపీ నాయకులందరూ కూడా ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ ఈ ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇతను మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత రాజకీయ నాయకుల యొక్క తాకిడి అక్కడ పెరుగుతా ఉన్నట్టుగా తెలుస్తుంది. సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి హైదరాబాద్ నాయకులంతా కూడా మాగంటి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తా ఉన్నారు. మాగంటి అకాల మరణం హైదరాబాద్ కు తీరని లోటు అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మెసేజ్ ని కూడా ఇప్పటికే తమ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఒక సానుభూతి తెలియజేస్తున్నటువంటి, సంతాపం తెలియజేస్తున్నటువంటి విషయాన్ని కూడా వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ నేతలు, జాగృతి అధ్యక్షురాలు వీరందరూ కూడా ఇప్పటికే బయలుదేరి మాగంటి గోపీనాథ్ ఉన్నటువంటి ఏజీ ఆసుపత్రికి వెళ్లి చివరిసారిగా మాగంటి భౌతిక గాయాన్ని పరామర్శించి అక్కడి నుంచి కూడా ఇంటికి చేరుకున్న తర్వాత వారి సాంప్రదాయబద్ధంగా ఇక్కడే ఈ దహన సంస్కారాలు, ఖననం లేదా వారి సొంత గ్రామమైన ఎక్కడికైనా తీసుకెళ్తారా అనేది మాత్రం కుటుంబ సభ్యుల్లో క్లారిటీ రావాల్సి ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మాగంటి గోపీనాథ్ కి. మాగంటి గోపీనాథ్ అంటే గుర్తుపట్టని రాజకీయ నాయకుడు లేడు. జూబ్లీహిల్స్ లో ప్రతి ఓటర్ మాగంటి గోపీనాథ్ ని అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితుడు. 3 టర్మ్స్ పాటు వరుసగా గెలుస్తున్నటువంటి ఎమ్మెల్యే.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇది మూడోసారి అతను గెలవడము. 2014 నుంచి మొదలుకొని 2023 జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ అత్యంత అధిక మెజారిటీతో గెలిచి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటూ తన ఎమ్మెల్యే పదవి పోకుండా ఇన్నేళ్ల పాటు శ్రమించి కృషించి తను గతంలో కష్టపడినటువంటి ఫలితమే ఇప్పుడు వరుసగా తను 3 ఏళ్ల పాటు గెలిపించింది అంటూ కూడా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ క్రమంలో తనకు ముందు నుంచి కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడము, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడము, ఆ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత విజయవంతంగా సర్జరీ పూర్తయిన నెల పాటు అతను రెస్ట్ లో ఉండాలని వైద్యులు సూచించారు. ఆ రెస్ట్ ముగిసిన తర్వాత ఇటీవలే తన కుడి భుజంగా భావించేటువంటి సర్దార్ ఆత్మహత్యకు పాల్పడము, దాని కారణంగా మాగంటి గోపీనాథ్ కొంత మళ్ళీ స్ట్రెస్ లోకి డిప్రెషన్ కి గురవ్వడము, దాని కారణంగానే ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చిందేమో అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సర్దార్ చాలా ఏళ్ల తరబడి మాగంటి గోపీనాథ్ దగ్గరే పనిచేస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ కంటే ముందు నుంచి టీడీపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా సర్దార్ మాగంటి గోపీనాథ్ కి కుడి భుజంగానే భావించి ఇంట్లో అన్ని వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలంతా కూడా చక్కబెట్టేటువంటి వ్యక్తి సర్దార్. అలాంటి సర్దార్ కొన్ని శక్తుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తను కూడా ఆరోగ్యంగా లేననే ఒక విషయాన్ని తెలుసుకొని ఈ రకమైనటువంటి హరాస్మెంట్ కి పాల్పడ్డారనే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ రోజు ఉదయాన్నే 5:45 గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాగంటి గోపీనాథ్ మృతి చెందాడన్న ఒక విషయాన్ని మాత్రం అధికారికంగా వైద్యులు ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. సునీత, అయితే రవితేజ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ జరగబోతున్నాయి? ఈ కుటుంబ సభ్యులు వివరాలు తెలియజేయాల్సి ఉంది. 3 రోజులుగా కుటుంబ సభ్యులు ఏ సమాచారం ఇవ్వకుండా కేవలం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటాడా లేదా, ఎన్ని రోజుల టైం పడుతుంది, ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది, విదేశాల నుంచి ఎవరైనా స్పెషలిస్ట్ డాక్టర్ ని పిలిపిస్తా ఉన్నారా, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో ట్రీట్మెంట్ సరిపోతుందా, అసలు కోలుకుంటాడా కోలుకోడా, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఇంట్లో ఆసుపత్రికి చేరేటప్పుడు పల్స్ పడిపోయి ఉండడము, నాడి శ్వాస కూడా ఆగిపోయి ఉండడము, మళ్ళీ ఆసుపత్రికి వచ్చిన తర్వాత వైద్యులు సిపిఆర్ చేసినటువంటి వెంటనే నాడి కొట్టుకుంటా ఉందంటూ కూడా గుర్తించి అతను ఐసీయూలో వేసి 3 రోజుల పాటు చికిత్స అందజేశారు. ఈ రోజు ఉదయాన్నే చనిపోయాడన్న ఒక విషయాన్ని అఫీషియల్ కుటుంబ సభ్యులకు కూడా అందజేసి మాజీ మంత్రి హరీష్ రావు, ఒకటపల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, ఇటుపక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే నాయకులంతా కూడా తన భౌతిక గాయాన్ని